Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. ఈసారి ఎవరు వస్తారంట కడపకి ఎమ్మెల్యేగా? టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తే బాగుంటుందంట అంటే మాధవలత గారు. అంటే ఏంటి ఈసారి ఆవిడ రావడానికి కోరుకోవడానికి కారణం? ఆడ మనిషి బాగా చేస్తుంది, ఫస్ట్ టైం కదా. రంజాన్ బాస్ ఏం చేసినాడు? 10 సంవత్సరాలు ఏం చేసింది ఏం లేదు. నీళ్లు సరితా రావడం లే కడపలో. కరెంటు నైట్ కూడా బంద్ అయిపోతుంది, చాలా టైం బంద్ అయిపోతుంది. ఏం ఒక డ్రైనేజ్ బాగాలేదు, వ్యవస్థ బాగాలేదు కడప. సో ఈసారి మార్పు కోరుకుంటారు. మార్పు కోరుకోవాలి కదా. ఎంపీకి ఎవరు వస్తారంట? ఎంపీ తెలుగుదేశం కాంగ్రెస్ వేళ. కాంగ్రెస్ షర్మిల గారు వస్తే బాగుంటుంది అంటారు. షర్మిల వస్తే బాగుంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు. కాదు, వైసీపీ వస్తే బాగుంటుంది అంటావా, తెలుగుదేశం వస్తే బాగుంటుంది అంటావా? వైసీపీ వస్తేనే బాగుంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలంట. ఓకే, అన్నీ ఎందున్నాయి మరి పథకాలు? ఆయన బాగా చేసినాడు. అందుకే మళ్ళీ ఆయన రావాలంట. ఆయన ఉంటేనే మంచిది. అన్న మీరు చెప్పండి. వస్తాను, తెలుగుదేశం వస్తుంది సార్. ఓకే, మాధవి గారు వస్తారు. అంటే ఏంటి కారణం మాధవి గారు రావడానికి మెయిన్గా? కారణాలు మాకు తెలియదు, మొత్తానికి మాత్రం ఆయనే వచ్చేది సారి. మొత్తానికి ఆయనే వచ్చేది మాత్రం మాధవి గారు వస్తారు పక్క. ఎంపీగా? ఎంపీ అండి అన్నీ అవన్నీ చెప్పకూడదు, అయినా మనం చెప్పకూడదు. బోలానే సొబ్బే కై చుక్కే అయినా చెప్పినా అనుకో అపార్థం చేసుకుంటారు పక్కన ఉండే వాళ్ళు. అపార్థం ఏమి ఉండదులే. సీఎం ఎవరు వస్తారంటావు? సీఎం చంద్రబాబు నాయుడు పక్క. ఓకే ఓకే సార్, కడపకి ఎమ్మెల్యే ఎవరు వస్తారంటావు? అమ్జద్ బాష. అంటే ఏమి అన్ని బాగా ఇచ్చినాడు జగన్కే వేస్తాం ఓటు. అంటే జగన్ చూసి వేద్దాం అనుకున్నావా? ఆయన చూసి కూడా వేయాలి, ఆయన మాకు సాయం చేసినాడు. ఓకే, లోకల్గా ఆయన చూసి కూడా వేద్దాం అనుకుంటావు. ఓకే, సీఎం జగన్ వస్తాడంటావు. ఓకే అమ్మా. నార్మల్ ఓటు ఎక్కడ పడితే అక్కడ గెలుస్తారు, లీడర్లతో సంబంధం లేకుండా. అది మన ఆలోచన. ఎవరైతే ముందులే కానీ. ఎంపీకి ఎవరు వస్తారంటారు? ఎంపీ అవినాష్ రెడ్డి తప్ప వేరే రారు కదా. ఖచ్చితంగా కన్ఫామ్. సీఎం మనమే తెలిసింది, మనం ఇక్కడ అనుకుంటున్నాం. మామూలుగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళు ఇద్దరు రాకుంటే బాగుంటుంది. అదేంటి సార్? అంతే కదా, ఎవరు వచ్చి ఏ రైతునే పనులు కొట్టుకోవడానికి అన్నట్టుంది పరిస్థితి. అతిగా హామీలు ఇస్తున్నారు, అవన్నీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని నా అభిప్రాయం. ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎంపీ గురించి నేనైతే చెప్పలేను. సీఎం వరకు అయితే 2 పార్టీలు అంతే. అంతేనా? అదే సీఎంగా ఎవరు వస్తారంటారు? చెప్పలేమండి, సీఎంగా కూడా చెప్పలేము. ఎవరు వస్తారంటున్నారా మీరు? ఒకవేళ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తే బాగుంటుంది ఇంకా అంతే కదా. పార్టీ ఏ పార్టీ వద్దని అంటే ఎవరో ఇద్దలేదని అంతే. సరే సార్, థ్యాంక్ యూ. మధ్యతరగతి వాడిని కొట్టి అటు పేదలకు పేదలకు పెట్టడం మేము ఎప్పుడూ స్వాగతిస్తాం. కానీ ఇద్దరు ఇచ్చిన హామీలు మధ్యతరగతి వాళ్ళ ట్యాక్సులు వసూలు చేసి వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ బెనిఫిట్ కోసం, ప్రజల బెనిఫిట్ కాదు, ఓట్ల బెనిఫిట్ కోసం పంచడం, కార్పొరేట్లను ట్యాక్స్ ఎగ్జంప్షన్ తప్పించడం. సో మధ్యతరగతి వాడిని కొట్టి చేసే ఈ పద్ధతులను మానుకొని దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మధ్యతరగతి వాళ్ళ నుంచి ఎక్కువ ట్యాక్సులు వసూలు అవుతున్నాయి ప్రభుత్వానికి. అందరి బాగోగులను చూసేటువంటి విధంగా ఉండాలి. ఓట్ల ప్రయోజనాలు కాకుండా ప్రజల ప్రయోజనాలకు ఎవరైతే పాటుపడతారో ఆ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు కడప? మేము అట్లా చెప్పలేము, దాన్ని నిర్ణయించలేము. అది ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా ఒకటే, వాళ్ళు చేసేదే చేస్తారు, ప్రజలు అనుకుంటేది చేయలేరు. అది ఎవరు వచ్చినా ఒకటే చేసేది, అంతే. ఎంపీగా ఎవరు వస్తారంటారు? ఎంపీగా కూడా అంతే అంటారా? ఎంపీగా అవినాష్ రెడ్డి వస్తాడని అనుకుంటున్నాం. అదే. సీఎం ఎవరు వస్తారంటారు? అది చెప్పలేము. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా ఒకటే, అంతే. అక్కడ కూడా అంతే. ఇప్పుడు వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అనుకుంటున్నారా, లేకపోతే మార్పు కావాలనుకుంటున్నారా? మేమైతే మార్పు కావాలనుకుంటున్నాం. మార్పు అయితే కావాలి. ఎస్. లోకల్ గాను పైన కూడా అంతా మార్పు అయితే కోరుకుంటున్నాం. ఎస్. ఓకే థ్యాంక్ యూ. ఎవరు వస్తారంటే ఇక్కడ కడపకి? ఎవరు ఎమ్మెల్యేనే? ఎంపీరా? ఎమ్మెల్యే టీడీపీ వస్తారు. ఓకే, మాధవి గారు వస్తారంటారా? ఓకే, ఎంపీగా అవినాష్ రెడ్డి వస్తారు. ఓకే, సీఎం ఎవరు అవుతారంటావు? సీఎం తూకంగా ఉన్నాయి, 2 తూకంగా ఉన్నాయి. నాకు తెలిసి జగన్ అంతేనా? ఓకే,
అంతే చెప్పలేము. టైట్గా ఉందంటారు. ఓకే ఓకే పెద్దయ్య. ఓకే ఇది వరకు ఉన్నటువంటి పరిపాలన కావాలనుకుంటున్నారా, మార్పు కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటారు. మార్పు అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ లోకల్ గానా పైన రెండు పట్ల? పైన కింద రెండు మార్పు దొరికితే మంచిది. ఓకే మార్పు అయితే కోరుకుంటున్నారు. అది జగన్ రెడ్డి అన్ని మాట తప్పుతాడు, మడమ తిప్పుతాడు. ఏం కావాలి చెప్పండి, మీరు అడగండి నేను చెప్తా. అదే సార్, అందుకే మార్పు కోరుకుంటున్నారా? మార్పు ఖచ్చితంగా కోరుకుంటాం. మీకు ఎక్కడ మాట తిప్పారు అని అనిపించింది? ఆయన ఫస్ట్లో పాదయాత్రలో ఆర్కేకి మంత్రి పదవి ఇస్తా అన్నాడు, ఆ మాట తప్పినాడు. తర్వాత మరి రాజశేఖర్కు చెప్పినాడు. ఆయన్ను ఆ కుటుంబాన్ని విమర్శించిన వాళ్ళందరినీ కృష్ణదాసు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, మన జూపూడి వీళ్ళందరినీ మళ్ళీ దగ్గర చేర్చుకున్నారు. పులివెందల పౌరుషాల గడ్డ పులిబిడ్డ అంటే మనల్ని విమర్శించిన వాళ్ళందరినీ మన దగ్గర పెట్టుకుంటే మనకేం పౌరుషం ఉండదు. తర్వాత బీసీలకు పెద్ద పీట వేసినానన్నాడు. ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చినాడు. ఆంధ్రాలో బీసీలందరూ కలిసి జగన్ రెడ్డికి 100 సీట్లు రావంటే 150 సీట్లకు తెప్పించిస్తే ఆంధ్రాలో బీసీకి ఇవ్వకుండా తెలంగాణ బీసీకి ఇవ్వడం ఏంది? ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ పొద్దుటి వరకు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటాడు, నా మైనారిటీ అంటాడు, కానీ నా కులస్తులు, రైతులు, నా రెడ్డి అనే మాట అనడంలే. రెడ్డి కులస్తుల్లో సందేహాలు కాడిపోతే దాదాపు 400 మంది బేల్దారి పనికి పోతారు, కూలి పనికి. ఎందుకు అన్నాడు? నా రెడ్డి, నా రైతు, నా కులములో, నా రెడ్డి కులములో కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు నేను హెల్ప్ చేయాలా, వాళ్ళకు ఒక అసోసియేషన్, ఒక సంస్థ పెట్టాలనే మాట ఇంతవరకు రాలే. అంటే ఆయన కులాన్ని ఆయనే కించపరుచుకుంటున్నాడు. తర్వాత ₹1 జీతం తీసుకుంటాడు, లండన్ పోతాడు. 300 యూనిట్లు కాలితే ఉన్న పెన్షన్ తీసేస్తాడు. 1 ఎకరా 75 సెంట్లు. ఆయన కరెంటు బిల్లు ఎవరు కడుతున్నారు? 300 యూనిట్లు, గర్భిణీ మనుషులు, చిన్న బిడ్డ తల్లులు, 47, 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే ఫ్యాన్లు వేసుకుంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని నువ్వు ఇచ్చే 3000 తీసేస్తేవి. నీ ఇంటికి కరెంటు బిల్లు ఎవరు కడుతున్నారు? అంత పెద్ద బిల్డింగుకు, సెంట్రల్ ఏసీకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడుగా అమరావతి మన రాజధాని, 300 ఎకరాలు ఉండాలా అని ప్రమాణకం చేసినాడు. అదే మాట మీద ఉండాలి కదా. 3 రాజధానులు ఆ విధంగా చెప్పడము, చేయడం, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ రోజు ఒక రోజులోనే పెన్షన్ కార్డు, ఒక రోజులోనే మీకు అన్నీ చేస్తానన్నాడు. ఇప్పుడు జనవరి జూలై జనవరిలో అప్లై చేసుకో, జూలైలో తీసుకో, జూలైలో అప్లై చేసుకో, జనవరిలో తీసుకో. ఇవన్నీ చెప్పింది ఏ ఒక్కటి కూడా సక్రమంగా చేయలే. ఏమన్నా మాట్లాడితే అభివృద్ధిలే, మీకు డబ్బులు ఇస్తానా, మీకు డబ్బులు ఇస్తానా అంటే ఏం డబ్బులు ఇస్తావు? డెవలప్మెంట్ ఉండాలా. డెవలప్మెంట్ లేకుండా బిచ్చగాళ్ళకి వేసినట్టు నెల బిచ్చగాళ్ళు వేసేసినా నేను డబ్బులు ఇచ్చినా నాకు ఓట్లు వేస్తారులే అని చెప్పి ఆయన చెప్పడం సమంజసం కాదు. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక ఛాన్స్తో పోయింది. నేను 40 సంవత్సరాలుగా వైసీపీ, ఇంతవరకు టీడీపీకి ఓటు వేయలే, ఈ తూరే వేస్తా. అది మా ఉద్దేశం. మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర అభిమానులు మేము మొట్టమొదటి వాళ్ళము. ఈయన చేసే పనులు, ఈయన చెప్పే ఈ విధానం బాగలేదు. అందుకు మేము మార్పు కోరుకుంటున్నాం, టీడీపీ వేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.